గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శంకరాచార్యుల వారు పరమ వైష్ణవులు అన్న ఈ అంశం ఈ మధ్య చాలా చర్చనీయాంశమైంది. ఈ అంశాన్ని కొద్దిగా పరిశీలిద్దాం. మొదటగా వైష్ణవులు అంటే ఏమిటి? నేడు ప్రముఖముగా ఉన్నటువంటి వైష్ణవ సిద్ధాంతాలు, వైష్ణవ సంప్రదాయాలు ఈ అంశాన్ని ఎలా నిర్వచిస్తున్నాయి? మొదటగా విష్ణువే పరబ్రహ్మము, మిగిలిన వారందరినీ మినహాయించి. అలాగే బ్రహ్మ, శివుడు, లక్ష్మి వీరందరూ కూడా జీవులే. బ్రహ్మ, శివుడు వీళ్ళు పరబ్రహ్మము కాదు, లేదా వీరికి పరబ్రహ్మ స్థానం ఉంది అన్న వాదనలను ప్రత్యేకముగా ఖండించాలి. వీరు పరబ్రహ్మము కారు. విష్ణువే మోక్షాన్ని ఇవ్వగలడు, ఇంకెవరూ కూడా మోక్షాన్ని ఇవ్వలేరు. అలాగే విష్ణువుని ఎవరు అనన్యముగా భజిస్తారో, సేవిస్తారో వారు మాత్రమే ముక్తికి అర్హులు. మిగిలిన వారందరూ కూడా, విష్ణువు తప్ప మిగిలిన వారందరూ కూడా జీవులే అని ప్రత్యేకంగా నిరూపించాలి. వారి వారి ఆ లోటుపాటుల్ని నిరూపిస్తూ. ముక్తి అంటే చివరికి ఆ విష్ణుధామాన్ని చేరి అక్కడ శాశ్వతముగా నివసించటమే ముక్తి అంటే. జీవులు మరియు జగత్తు వీటి మధ్య శాశ్వతమైనటువంటి భేదం ఉన్నది. అలాగే విష్ణువుకి, సమస్త జీవులకి, జగత్తుకి వీటి మధ్యలో కూడా శాశ్వతమైనటువంటి భేదం ఉన్నది. జీవత్వము అలాగే జగత్తు ఇవి నిజమైనటువంటివి. విష్ణువు యొక్క అనంత కళ్యాణ గుణములు అవి పూర్తిగా నిజమైనటువంటివి. ఇప్పుడు చెప్పుకున్నటువంటి అంశాలు నేడు ప్రముఖముగా ఉన్నటువంటి వైష్ణవ సంప్రదాయాల వారందరూ కూడా వైష్ణవము అంటే ఇది అని నిరూపిస్తున్నటువంటి అంశాలు. ఇందులో ఎవరికి కూడా రాజీ లేదు. ఈ అంశాల్ని అందరూ అంగీకరిస్తారు. అయితే ఇప్పుడు శంకర భగవత్పాదుల వారి యొక్క భాష్య సాహిత్యం, అలాగే విష్ణు సహస్రనామ భాష్యం కూడా పరిశీలిస్తే పైన చెప్పిన ఏ అంశాన్ని వారు సమర్థించలేదు అని స్పష్టమవుతుంది. అంతేకాకుండా చాలా అంశాల్ని వారు నిరాకరిస్తారు, విమర్శిస్తారు, ఖండిస్తారు కూడా. ఈ విషయంలో శంకరులు ఏమని అభిప్రాయపడుతున్నారని అంశాల వారీగా చూస్తే, మొదటగా శంకరుల యొక్క పరబ్రహ్మము నిర్గుణము. అది మొదటి అంశం. నిర్గుణము అంటే ఎటువంటి నామము, రూపము లేనటువంటిది. ప్రస్థానత్రయ భాష్యాలలో, ప్రస్థానత్రయం అంటే భగవద్గీత, ఉపనిషత్తులు, అలాగే బ్రహ్మసూత్రములు, వీటి యొక్క భాష్యాల్లో శంకరులు ఎక్కడెక్కడైతే విష్ణు, వాసుదేవ, నారాయణ అని నామాల్ని ప్రస్తావించారో, ఏ అర్థంలో వారు ఆ నామాల్ని ప్రస్తావించారో ఇతర ఆచార్యులు ఆ నామాలకి అర్థం చెప్పిన విధానానికి సరిపోవు. శంకరులు ఏ అర్థంలో అయితే ఆ నామాల్ని వాడారో ఇతర అద్వైతేతర ఆచార్యులు ఆ నామానికి వాళ్ళు చెప్పిన అర్థం సరిపోదు శంకరులు చెప్పిన విధానానికి. అలాగే రెండవ అంశం, ఈశ్వరత్వం అని ఏదైతే ఉందో అది అధ్యారోపితం, పారమార్థికం కాదు. శంకరుల ప్రకారం ఈశ్వరత్వం అధ్యారోపితం, పారమార్థికం కాదు. ఈ విషయాన్ని వారు బ్రహ్మసూత్ర భాష్యంలో తెలియజేస్తూ, తదేవం అవిద్యాత్మకోపాధి పరిచ్ఛేదాపేక్షమేవ
ఈశ్వరస్య ఈశ్వరత్వం సర్వజ్ఞత్వం సర్వశక్తిత్వం చ న పరమార్థతో విద్యయా అపాస్త సర్వోపాధి స్వరూపే ఆత్మని ఈశిత్రీశితవ్య సర్వజ్ఞత్వాది వ్యవహార ఉపపద్యతే అని చాలా స్పష్టంగా తెలియజేశారు. అంటే ఈశ్వరుని యొక్క ఏవైతే పాలకత్వము, సర్వజ్ఞత్వము, సర్వశక్తిమత్వము ఇటువంటివి ఉన్నాయో ఇవి అవిద్యచే పరికల్పించబడిన ఉపాధుల పరిచ్ఛేదం పైన మాత్రమే ఆధారపడి ఉన్నది. అంటే అవిద్య చేత ఏవైతే ఉపాధులు కల్పించబడతాయో వాటి వల్లే ఇటువంటివి సంగతమవుతున్నాయి. కానీ పారమార్థికముగా అంటే ఉపాధులన్నీ తొలగిపోయి స్వరూపంలో స్వస్వరూపముగా భాషించేటువంటి ఆ పరబ్రహ్మమునకు ఆత్మకు ఇటువంటి వ్యవహారములు అంటే పాలకత్వము, సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము ఇవి పారమార్థికముగా నిర్గుణమైనటువంటి పరబ్రహ్మమునకు ఇవి సంగతములు కావు అని వారు చాలా స్పష్టంగా తెలియజేశారు. మూడో అంశంగా విష్ణువు యొక్క ఆధిపత్యాన్ని స్థాపించేందుకు శంకరులు ఎటువంటి ప్రత్యేక ప్రయత్నము చేయలేదు. విష్ణువుకు మాత్రమే పరబ్రహ్మ స్థానం ఉన్నది అని నిరూపించడానికి వారు ఎటువంటి ప్రత్యేక ప్రయత్నం చేయలేదు. ఇతర దేవతలకి, శివుడు మొదలైనటువంటి ఇతర దేవతలకి ఆ స్థానాన్ని నిరాకరించడానికి కూడా వారు ఎటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రయత్నము చేయలేదు. ఇక్కడ చాలా ఆశ్చర్యకరంగా ప్రస్థానత్రయం మొత్తానికి ఏకైక ఉపవ్యాఖ్యాతలైనటువంటి ఆనందగిరి వారు తెలియజేస్తూ మహేశ్వర సిద్ధాంతాన్ని ఖండించిన తర్వాత శంకరులు వైష్ణవ సిద్ధాంతాన్ని ఖండనకు తీసుకుంటారు అని చాలా స్పష్టంగా చెప్పారు. వైష్ణవ సిద్ధాంతాన్ని ఖండనకు తీసుకుంటారు అని. అలాగే శంకరుల యొక్క దశశ్లోకి, ఆ దశశ్లోకి అనబడే గ్రంథానికి వ్యాఖ్యానమైనటువంటి సిద్ధాంత బిందు అనబడేటువంటి గ్రంథంలో మధుసూదన సరస్వతి పాంచరాత్రం వంటి సంప్రదాయాలు వైదిక తత్వం కాదు అని వారు అభిప్రాయపడ్డారు. దశశ్లోకిలో ఈ విధంగా తెలియజేశారు. న సాంఖ్యం న శైవం న తత్పాంచరాత్రం న జైనం న మీమాంస కాదేర్మతం వా విశిష్టానుభూత్యా విశుద్ధాత్మకత్వాత్ తదేకోవశిష్ట శివ కేవలోహం అని చాలా స్పష్టంగా తెలియజేశారు. వైష్ణవము, సాంఖ్యము, శైవం, జైనం, మీమాంసకాది మతములు ఇవేవి కూడా శాశ్వతములైనటువంటి సిద్ధాంతములు కావు అని చాలా స్పష్టంగా తెలియజేశారు. నాలుగో అంశంగా విష్ణువు కూడా శంకరులకి అన్యదేవతయే. అన్యదేవత అంటే ఏంటో చూద్దాం. శంకరులు భగవద్గీత భాష్యంలో ఆత్మ కంటే వేరుగా అంటే బ్రహ్మము కంటే వేరుగా భిన్నముగా ఏ దేవతను పూజించినా అంటే అన్యముగా, ఆత్మ కంటే అన్యముగా, బ్రహ్మము కంటే అన్యముగా ఏ దేవతను పూజించినా విష్ణువుతో సహా ఆ దేవత అన్యదేవత అనబడేటువంటి వర్గంలో చేరుతుంది అని వారు చాలా స్పష్టంగా తెలియజేశారు. అలాగే బృహదారణ్యక భాష్యంలో అథయోన్యాం దేవతాముపాస్తేన్యోసావన్యోహమస్మీతి నసవేద యథా పశురేవం సదేవానాం అని వారు తెలియజేస్తూ ఇక్కడ పూజించబడేటువంటి దేవత వేరు, నేను వేరు అని భావిస్తూ అర్చన చేసేవాడు తత్వమును తెలుసుకొనలేడు. అతడు దేవతలకు పశువు వంటి వాడే, ఆ దేవతకు పశువు వంటి వాడే అని చాలా స్పష్టంగా తెలియజేశారు. అలాగే ఐదవ అంశముగా భగవద్గీతలోనే వైష్ణవాహ అన్న పదాన్ని వాడుతున్నప్పుడు, ప్రయోగిస్తున్నప్పుడు శంకర్లు అక్కడ ఏమర్థం చెప్పారో చూద్దాం. అక్కడ ఒక శ్లోకంలో యాంతి దేవవ్రతా దేవాను పితృన్యాంతి పితృవ్రతాః భూతాన్ యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం అన్న చోట శంకరులు వ్యాఖ్యానిస్తూ
మద్యాజినః మద్యాజినః మద్యజనశీలాః వైష్ణవాః మామేవ యాంతి అని తెలియజేశారు. ఇక్కడ మద్యాజి అంటే సమస్త ప్రాపంచిక లక్ష్యాల్ని విడిచిపెట్టి మినహాయించి కేవలం ముక్తిని కోరేవాడు అని ఇక్కడ అర్థం తెలియజేశారు. వైష్ణవాః మద్యాజినః వైష్ణవాః అంటే ముముక్షువు, అటువంటి ముముక్షువు ఆత్మసాక్షాత్కారం ద్వారా ముక్తిని కోరేవాడు, అంతే తప్ప దేవతాపరమైనటువంటి విష్ణు భక్తుడు కాదు అని చాలా స్పష్టంగా తెలియజేశారు. శంకరులు తమ భాష్యాల్లో మనుస్మృతి అలాగే శతపథ బ్రాహ్మణం యొక్క ఆత్మయాజీ అనే పదాన్ని ఉపయోగిస్తారు. మనుస్మృతిలో సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని సంపశ్యన్ ఆత్మయాజీవై స్వరాజ్యం అధిగచ్చతి అని ఉంది. ఇక్కడ స్పష్టంగా ఆత్మయాజీ అనే పదం ఉంది. తమ యొక్క బృహదారణ్యక భాష్యంలో ఆత్మయాజీ శ్రేయాన్ దేవయాజినః, ఆత్మయాజీ దేవయాజి కంటే శ్రేష్ఠుడు అని తెలియజేశారు. కాబట్టి శంకరులకి వైష్ణవాహ అంటే సమస్త గుణములు నిరాకరించబడినటువంటి అంటే నిర్గుణ పరబ్రహ్మము యొక్క ఐక్యాన్ని కోరుకునేటువంటి వాడు ముముక్షువు. అటువంటి ముముక్షువు నిర్గుణ బ్రహ్మముతో ఐక్యాన్ని తాదాత్మ్యాన్ని కోరుకునేటువంటి ముముక్షువు అని శంకరుల యొక్క భావన. ఇటువంటి భావన, ఇటువంటి వారు వైష్ణవులు అన్న భావన మనం ఇందాక పేర్కొన్నటువంటి నేడు ప్రముఖముగా ఉన్నటువంటి వైష్ణవ సంప్రదాయాలు భావించేటువంటి వైష్ణవ భావానికి పూర్తిగా వ్యతిరేకం. అలాగే భగవద్గీతలో బ్రహ్మభూయాయ కల్పతే అన్న చోట వారు తెలియజేస్తూ నన్ను వదలని వాడు ప్రకృతిని దాటి నాలో అంటే ఇక్కడ బ్రహ్మములో ఐక్యభావంతో ఉంటాడు అని. శంకరులకి ముముక్షువు యొక్క పరమతాత్పర్యం అంటే ఎవరు ముముక్షువు అంటే నేను వాసుదేవుడి నుండి వేరు కాదు, నేనే వాసుదేవుడను అన్నటువంటి భావన. భగవద్గీత భాష్యంలో ఒకచోట ఇలా తెలియజేస్తారు. సమాహిత సన్ ఆసీత మత్పరః అహం వాసుదేవః సర్వప్రత్యగాత్మా పరో యస్య సహ మత్పరః న అన్యోహం తస్మాత్ ఇది ఆసీత ఇత్యర్థః అని. అలాగే శంకరుల యొక్క కళానికి చెందినటువంటి వారి యొక్క కలములకు చెందినటువంటి ఇంకొన్ని ప్రసిద్ధ శ్లోకాలు. వాక్యవృత్తిలో యస్య ప్రసాదాత్ అహమేవ విష్ణుః మయ్యేవ సర్వం పరికల్పితంచ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంఘ్రి పద్మం ప్రణతోస్మి నిత్యం అని తెలియజేశారు. అహమేవ విష్ణుః. ఇంకొక చోట బ్రహ్మానుచింతనంలో అహమేవ పరం బ్రహ్మ వాసుదేవాఖ్యమవ్యయం ఇతి స్యాన్నిశ్చితో ముక్తో బద్ధ ఏవాన్యథా భవేత్ అని బ్రహ్మానుచింతనంలో తెలియజేశారు. వాక్యవృత్తి శంకరులదే అని విద్యారణ్య స్వామి కూడా పంచదశిలో తెలియజేశారు. అలాగే విశ్వేశ్వర సరస్వతి అనబడే ఆయన యతిధర్మ సంగ్రహంలో ఈ బ్రహ్మానుచింతనం వాక్యవృత్తి ఈ రెండు కూడా శంకరులవే అని చాలా స్పష్టంగా తెలియజేశారు. అలాగే నారాయణోహం, నరకాంతకోహం, పురాంతకోహం ఇటువంటి శ్లోకాలు కూడా ఉన్నాయి. ఈ శ్లోకాలలో విష్ణువు, వాసుదేవ మరియు నారాయణ, శివ అన్న నామాలు నిర్గుణ పరబ్రహ్మమును తెలియజేసేటువంటి నామాలు. ఇప్పుడు ఈ భావన అంటే నేనే వాసుదేవుడను, నేనే విష్ణువును అన్న ఇటువంటి భావన రామానుజుల యొక్క ప్రముఖమైనటువంటి వైష్ణవ సిద్ధాంతంలో ఇది చాలా దూషణం, పైగా నరకహేతువు కూడా ఈ భావన. అలాగే 6వ అంశం, శంకరులు తమ యొక్క విష్ణు సహస్రనామ భాష్యంలో ఏమి తెలియజేస్తున్నారో చూద్దాం.
విష్ణు సహస్రనామ భాష్యం శంకరులదే అని వైష్ణవులు కూడా అంగీకరిస్తారు. ఆ భాష్యం వారు రచించిందే అని. అక్కడ శంకరులు తమ యొక్క భాష్యాన్ని త్రిమూర్తులలో ఒకరైనటువంటి విష్ణువు యొక్క పారమ్యం చెప్పడం కాకుండా పూర్తిగా అద్వైతపరముగా, అలాగే సర్వమత సమన్వయ దృష్టికోణంలో వారు వ్యాఖ్యానిస్తారు. ఉదాహరణకి లోహితాక్ష అన్న నామం వద్ద అక్కడ విష్ణువు అని కాకుండా సూర్యునితో అభేదంగా ఆ నామానికి వారు భాష్యం చెప్పారు. అలాగే విష్ణువుని హిరణ్యగర్భునితో అభేదంగా చెప్తారు. హిరణ్యగర్భ అంటే విష్ణువుకి వారిద్దరికి అభేదం చెప్తారు. హిరణ్యగర్భ అంటే సృష్టించబడినటువంటి జీవుడు హిరణ్యగర్భ అంటే. ఈ అంశం, ఈ భావన వైష్ణవులు అంగీకరించరు. అలాగే విష్ణు సహస్రనామ భాష్య ఉపోద్ఘాతంలో వారు త్రిమూర్తుల యొక్క ఐక్యాన్ని స్థాపించేందుకు సృష్టి స్థిత్యంతకరణీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అనబడేటువంటి విష్ణు పురాణం యొక్క శ్లోకాన్ని వారు ఉటంకిస్తారు. అలాగే భగవద్గీత యొక్క 15వ అధ్యాయం వ్యాఖ్యానంలో మధుసూదన సరస్వతి ఒక శ్లోకం చెప్తారు. శైవాహ సౌరాశ్చ గాణేశా వైష్ణవా శక్తిపూజకాః భవంతి యన్మయా సర్వే సోహమస్మి పరశివః. శైవులు, సౌరులు, గాణేశులు, వైష్ణవులు, శాక్తేయులు ధ్యానించేటువంటి ఆ పరమశివుడు నేనే అని. ఇక్కడ పరమశివ అంటే పార్వతీపతి అని కాదు, నిర్గుణతత్వము అని అర్థం. 7వ అంశం మోక్షానికి వెళ్ళటము అంటే వేరే లోకానికి వెళ్ళటము అనే భావనని శంకరులు తిరస్కరిస్తారు. శంకరుల ప్రకారం మోక్షం ఒక భౌతికమైనటువంటి తలానికి వెళ్ళడం కాదు, ఒక భౌతికమైనటువంటి తలమునకు, ప్రదేశానికి వెళ్ళడం కాదు. ఆ ఆలోచనని వారు నిరాకరిస్తారు, విమర్శిస్తారు కూడా. ముండకోపనిషద్ భాష్యంలో వారు ఈ విధంగా అంటున్నారు. పరిముచ్యంతి పరిసమంతాన్ముచ్యంతే సర్వే న దేశాంతరం గంతవ్యమపేక్షంతే శకునీనామి వాకాశే జలే వారిచరస్య వా పదం యథా న దృశ్యేత తథా జ్ఞానవతాం గతి అని చెప్తున్నారు. అలాగే అనధ్వగా అధ్వసు పారయిష్ణవ ఇది శృతిస్మృతిభ్యాం దేశపరిచ్ఛిన్న హి గతి సంసార విషయైవ పరిచ్ఛిన్న సాధన సాధ్యత్వాత్ బ్రహ్మతు సమస్తత్వాత్ న దేశపరిచ్ఛేదేన గంతవ్యం యది హి దేశపరిచ్ఛిన్నం బ్రహ్మ స్యాత్ మూర్తద్రవ్యవత్ ఆద్యంతవత్ అన్యాశ్రితం సావయవం అనిత్యం కృతకంచ స్యాత్ నతు ఏవం విధం బ్రహ్మ భవితుమర్హతి అతస్తత్ప్రాప్తిశ్చ నైవ దేశపరిచ్ఛిన్న భవితుం యుక్త అని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. అంటే బ్రహ్మ అనంతమైనది కాబట్టి బ్రహ్మతో అభేదాన్ని సాక్షాత్కరించుకున్నటువంటి జ్ఞాని దేహ పతనానంతరము ఎక్కడికి వెళ్ళడు. ఎందుకంటే బ్రహ్మ ఒక చేరవలసిన లేదా పొందవలసిన పరిమితమైనటువంటి స్థానం కాదు. అలా కనుక బ్రహ్మ ఒక స్థానంలో ఉంటే అది బ్రహ్మముకు ఆది మరియు అంతము కల్పించబడినదిగా ఉంటుంది. అంటే ఒక స్థానంలో ఉంటే దానికి ఆది అంతము ఉండాలి. అలాగే మరొక దానిపై ఆధారపడి ఉండాలి. అంశాల వారీగా అంటే భాగాలతో కూడినదై ఉండాలి, అనిత్యమై ఉండాలి. కానీ ఇటువంటిది బ్రహ్మము కానే కాదు. బ్రహ్మము అనంతమైనటువంటిది. అలాగే భగవద్గీతలో యద్గత్వా ననివర్తంతే అన్నప్పుడు యత్ ధామ వైష్ణవం పదం గత్వా ప్రాప్య ననివర్తంతే అనేటువంటి వ్యక్తీకరించేటువంటి శ్లోకాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ యత్ సాంఖ్యైః జ్ఞాననిష్టైః సన్యాసిభిః ప్రాప్యతే స్థానం మోక్షాఖ్యం అని చెప్తూ ఇక్కడ స్థానము అంటే
ఒక భౌగోళికమైనటువంటి ప్రదేశం కాదు, అదొక అవస్థ, మోక్షావస్థ అని సూచిస్తున్నారు. కఠోపనిషత్తులో తద్విష్ణో పరమం పదం గురించి శంకరులు ఈ విధంగా చెప్తున్నారు. తద్విష్ణో వ్యాపనశీలస్య బ్రహ్మణః పరమాత్మనో వాసుదేవాఖ్యస్య పరమం ప్రకృష్టం పదం స్థానం సతత్వమిత్యేతద్యదసౌ ఆప్నోతి విద్వాన్ అని. అంటే జ్ఞాని తన యొక్క మార్గం యొక్క లక్ష్యాన్ని చేరుకుంటాడు. సంసారాన్ని దాటి పొందవలసినటువంటి పరమోత్కృష్టమైనటువంటి లక్ష్యాన్ని అన్నీ చేరి అన్ని సాంసారిక బంధాల నుండి విముక్తుడవుతాడు. అది ఆ సర్వాంతర్యామి అయినటువంటి విష్ణువు యొక్క లేదా వాసుదేవుడని పిలువబడేటువంటి పరమాత్మ యొక్క ఉత్కృష్టమైనటువంటి స్థితి, నిజస్వరూపం అని ఈ విధంగా తెలియజేశారు. ధామ, పదం, స్థానం అంటే భౌగోళికమైనటువంటి ఒక స్థానము కాదు, అది ముక్తి యొక్క స్థితి, అవస్థ అని. అలాగే మోక్షం అంటే ఒక అవస్థ అని శంకరులు పేర్కొన్నటువంటి ప్రయోగాలు ఉన్నాయి. తథా ముక్త్యవస్థాయామపి అవిద్యాధ్వాంతం ముక్త్యవస్థాయామప్యవిద్యాధ్వాంతం విద్యాప్రదీపేన విధూయ ఆత్మైవ కేవలో నిర్వృతః సుఖీ భవతి. బ్రహ్మసూత్ర భాష్యంలో తదవస్థావధృతేః ముక్త్యవస్థా హి సర్వ వేదాంతేష్వైకరూపైవ అవధార్యతే బ్రహ్మైవ హి ముక్త్యవస్థ అని తెలియజేస్తున్నారు. అలాగే తాం నైష్కర్మ్య సిద్ధిం పరమాం ప్రకృష్టాం కర్మజ సిద్ధి విలక్షణాం సద్యోముక్త్యవస్థాన రూపాం సన్యాసేన సమ్యక్ దర్శనేన తత్పూర్వకేణ వా సర్వకర్మ సన్యాసేన అధిగచ్చతి ప్రాప్నోతి అని తెలియజేస్తున్నారు భాష్యాల్లో. ఇది వైష్ణవుల సిద్ధాంతంలో మనం నిర్వచించుకున్నటువంటి ముక్తి అంటే విష్ణువు యొక్క పరంధామాన్ని చేరుకుని అక్కడ శాశ్వతంగా నివసించడమే అనేటువంటి అంశానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటిది. ఒక తలానికి వెళ్ళి అక్కడ చేరుకోవడం అని అర్థం వచ్చేటువంటి అంశానికి శంకరులు తెలియజేసినటువంటి ముక్తి అంటే అవస్థ అన్న అంశానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటిది. అలాగే మధుసూదన సరస్వతి వారు తమ యొక్క పరమోత్కృష్టమైనటువంటి అద్వైత సిద్ధి అనబడే గ్రంథంలో ఈ విధంగా తెలియజేస్తున్నారు. మధుసూదన సరస్వతి అంటే వారు చాలా గొప్ప విష్ణు భక్తులు, కృష్ణ భక్తులు. వారు కృష్ణ భక్తులు అన్న అంశాన్ని వైష్ణవులు కూడా అంగీకరిస్తారు. కానీ వారు అద్వైతి, పరమ కృష్ణ భక్తులైనటువంటి అద్వైతి. వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఏతేన భగవల్లోకాదేరపి నిత్యత్వం అపాస్తం అని. కాబట్టి భగవంతుడి యొక్క లోకాలకు కూడా నిత్యత్వము లేదు అని తెలియజేస్తున్నారు. దానికి వ్యాఖ్యాతలైనటువంటి బ్రహ్మానందులు కూడా వారు అభౌతికమైనటువంటి అంటే వైకుంఠము మొదలైనటువంటి లోకాల యొక్క ఉనికికి ప్రమాణము లేదు అని వారు తెలియజేశారు. 8వ అంశం శంకరులు షణ్మత స్థాపకులు. ఇది చాలా నిర్ణాయకమైనటువంటి సాక్ష్యం. శంకరులు కనుక పరమ వైష్ణవులైతే వారు నిర్గుణ బ్రహ్మాన్ని చేరేటువంటి 6 సమానమైనటువంటి మార్గాలు, షణ్మతాలు చెప్తూ వైష్ణవం పక్కన మిగిలిన 5 అంటే శైవం, శాక్తం, సౌరం, గాణాపత్యం, కౌమారం వీటికి సమానమైనటువంటి స్థానం ఇవ్వరు నిజమైనటువంటి వైష్ణవులైతే. అలా వైష్ణవం పక్కన మిగిలిన మతాలకు కూడా సమానమైనటువంటి స్థానాన్ని ఇవ్వడాన్ని నేడు సాంప్రదాయికమైనటువంటి వైష్ణవులు అంగీకరించరు. దీన్ని చాలా దూషణగా వారు భావిస్తారు. 9వ అంశం రామానుజులు మరియు మధ్వాచార్యులు శంకరుల యొక్క మతం వైష్ణవము అని వారు ఎప్పుడూ చెప్పలేదు. ఇది అసలు ఖండనకు వీలు లేనటువంటి సాక్ష్యం. ఇప్పుడు ప్రసిద్ధమైనటువంటి వైష్ణవ సంప్రదాయాలు చరిత్రలో శంకరులని అత్యంత తీవ్రమైనటువంటి పదాలతో ఖండించాయి.
రామానుజులు శంకరుల యొక్క తత్వాన్ని వేదవాద ఛద్మ ప్రచ్ఛన్న బౌద్ధం అని పిలిచారు. వారి శ్రీభాష్యంలో కూడా శంకరులను వారు ఖండిస్తారు. అలాగే మధ్వ సాహిత్యం శంకరులు మరియు వారి యొక్క అనుయాయులు వారు రాక్షసులు అని చిత్రించింది మధ్వ సాహిత్యం. ఇప్పుడు ఒకరు అడగవచ్చు, ఒక వ్యక్తి మాయావాది, ప్రచ్ఛన్న బౌద్ధుడు, రాక్షసుడు అయి అలాగే పరమ వైష్ణవుడు ఎలా అవుతాడని. ఒకే సమయంలో ఒక వ్యక్తి ఇటు పరమ వైష్ణవుడు అలాగే మరోపక్క మాయావాది, ప్రచ్ఛన్న బౌద్ధ లేదా రాక్షస ఇలా ఎలా అవుతారు అని మనం అడగవచ్చు. మధుసూదన సరస్వతి పుష్పదంతుని యొక్క ప్రసిద్ధమైనటువంటి మహిమ్న స్తోత్రం వ్యాఖ్యానం చేస్తూ శివుడు విష్ణువు వారిద్దరికీ కూడా ఈ మహిమ్న స్తవం చెందుతుంది అని వారు వ్యాఖ్యానిస్తారు. ఆ కృతి చివరలో వారు హరిహర అభేదాన్ని చెప్తూ చిత్రిస్తూ ఒక శ్లోకం చెప్తారు. భూతి భూషిత దేహాయ ద్విజరాజేన రాజతే ఏకాత్మనే నమో నిత్యం హరయేచ హరాయచ. విభూతితో భస్మంతో అలంకరించబడిన దేహం కలిగిన వాడు, అంటే కర్పూర కాంతి వంటి దేహం కలిగినటువంటి వాడు, అలాగే గరుత్మంతునితో ఉన్నటువంటి వాడు అయినటువంటి, అంటే అభేదం చెప్తూ ఉన్నటువంటి వ్యాఖ్య అన్నమాట. అటువంటి హరుడు మరియు హరి ఇద్దరూ ఒకటే అయినటువంటి ఆత్మకు, ఏకాత్మనే అటువంటి ఏకమైనటువంటి ఆత్మస్వరూపానికి నిత్యం నమస్కారం చేస్తున్నాను అని వారు తెలియజేశారు. అలాగే హరి శంకరయోహో అభేద బోధో భవతు క్షుద్రధియామపి ఇది యత్నాత్ ఉభయార్థతయా మయా ఇదముక్తం సుధియః సాధుతయా ఏవ శోధయంతు అని వారు చాలా స్పష్టంగా తెలియజేశారు. అంటే మందబుద్ధులకు కూడా హరిహరుల యొక్క అభేదం తెలియబడుగాక, బోధ అగుగాక అని ఉభయార్థతయ వారిద్దరికీ అన్వయం అయ్యేటట్లుగా నేను రచించినటువంటి ఈ వ్యాఖ్యానము సుధీయులకు, మంచి విజ్ఞానం కలిగిన వారికి ఇది సమ్మతమగుగాక, అంగీకరింపబడుగాక అని వారు తెలియజేశారు. ముగింపుగా సారాంశంగా మనం గమనిస్తే, ఆయన శంకరుల యొక్క పరబ్రహ్మము నిర్గుణము, వైష్ణవుల యొక్క సగుణమైనటువంటి విష్ణువు కాదు. ఆయన యొక్క ఈశ్వరత్వం అది కేవలం అవిద్య చేత ఆరోపించబడినదే, పారమార్థికముగా నిజమైనది కాదు. ఆయన సూత్రభాష్యంలో పాంచరాత్ర వైష్ణవ సిద్ధాంతాన్ని ఖండించారు. అలాగే బాహ్య సత్తగా పూజించేటప్పుడు విష్ణువును కూడా అన్యదేవత అనే పేర్కొన్నారు. ఆయన తమ యొక్క విష్ణు సహస్రనామ భాష్యంలో కేవలం విష్ణువు యొక్క పారమ్యం కాకుండా, ఆధిపత్యం కాకుండా త్రిమూర్తి ఐక్యాన్ని ప్రతిపాదించారు. వైకుంఠంతో సహా మోక్షానికి వెళ్ళడం అనేటువంటి మోక్షంకి వెళ్ళడం, అలా ఏ లోకానికి వెళ్ళడం అన్న అంశాన్ని అయినా వారు తిరస్కరించారు. మధుసూదన సరస్వతి ఎవరైతే గొప్ప కృష్ణ భక్తులు ఉన్నారో వారు వైకుంఠం యొక్క నిత్యత్వాన్ని ఖండించారు. నిత్యత్వము లేదు అటువంటి లోకాలకని వారు ప్రతిపాదించారు. అలాగే షణ్మత 6 సమాన మార్గాలు, షణ్మత స్థాపన 6 సమాన మార్గాల్ని ప్రతిపాదించడానికి వారు నిరాకరించలేదు. వారు 6 సమాన మార్గాల్ని నిర్గుణతత్వాన్ని చేరుకోవడంలో ఉపయుక్తముగా వారు అంగీకరించారు. అలాగే రామానుజులు మరియు మధ్వులు స్వయంగా శంకరులని ఖండించారు. వారు ఎప్పుడూ కూడా శంకరులు తమవారు అని వారు చెప్పుకోలేదు. ఈ విధంగా శంకరులు పరమ వైష్ణవుల అంటే వారు కేవలం సగుణమైనటువంటి విష్ణుమూర్తి యొక్క మతపరమైనటువంటి వైష్ణవ భక్తికి చెందినటువంటి వైష్ణవులు కారు. వారు తమ యొక్క భాష్యాలలో విష్ణు, నారాయణ, వాసుదేవ వంటి పదాలని నిర్గుణ పరబ్రహ్మను సూచించడానికి వారు ఉపయోగించారు అని మనకి స్పష్టమవుతుంది. స్వస్తి.